ఫైనల్గా రేవంత్ రెడ్డి యాజ్ ఎ సీఎం, మీరు యాజ్ అపోజిషన్ లీడర్ ఎంపీగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అసలు సరే ఆయన వచ్చిండు పాపం సంతోషం, కానీ నేను ఇప్పటికైనా ఏమంటున్నా అంటే వారిని ఏం చేయకు. ఫస్ట్ ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఉపన్యాసాలన్నీ కూడా ఇంట్లో కూర్చొని ఒక 2 రోజులు 3 రోజులు మొత్తం విను. మళ్ళీ ఇవాళ ఈ 1 year కాలంలో కూడా విను. నువ్వు ఇచ్చిన హామీలు ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏందో అసెస్ చేసుకో, దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నా. నేను ఆయనకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి మిత్రుడు సలహా ఇస్తున్నా. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఎవరు చెప్తుండ్రో అని తెలియదు, కానీ మరి నేను వ్యక్తుల గురించి చెప్పాను, కానీ ప్రజాస్వామికమైన పద్ధతిలో ఇవాళ నీ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, నీకంటే ముందే డిప్యూటీ సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా అయిన వాళ్ళు ఉన్నారు, పీసీసీ అధ్యక్షులు చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచెల్లే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్క రేవంత్ రెడ్డి గారి ఫోటో రావాలి, రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. అసలు ఎక్కడి ఫిలాసఫీ నీకు? నీ ఐడెంటిటీ క్రైసిస్ ఉందా నీకు? మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇక ఐడెంటిటీ క్రైసిస్ ఉందా? ఎటు పోతున్నావు? ఇలా ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు పెట్టి తన మొత్తం ప్రచారం చేసుకుంటున్నది చెప్పినవు. ఇలా నిత్యం చూస్తున్నావు, మొత్తం నీ ఫోటోనే ఉంటుంది, మొత్తం బొట్టు బొమ్మ లెక్క ఉంటుంది. ఆ డిప్యూటీ సీఎం గారి ఫోటోను ఇంకో మంత్రి ఫోటో ఉంటుంది తప్ప మొత్తం ప్రతి పేజీ అడ్వర్టైజ్మెంట్లో రేవంత్ రెడ్డి గారిదే కనబడుతుంది తప్ప కనబడదు. అది మంచిది కాదు. అది ఎప్పుడు కనబడడం కూడా మంచిది కాదు, ఎప్పుడు మాట్లాడడం కూడా మంచిది కాదు. మరి ఎవరు సలహా ఇస్తుందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు తెలియని కుటుంబం ఉంటుందా? అంటే ఏమనుకుంటా అంటే అన్ని పార్టీలు నా గురించే మాట్లాడుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా నా గురించే మాట్లాడుకోవాలి, నీ గురించే మాట్లాడుకోవాలి, కానీ మంచి మాట్లాడుకుంటారు చెప్తారు కదా, మంచి చెడైనా నా చుట్టూ ఎదరగాలి. అది ఇలా సంవత్సర కాలంలో నిజంగా బాధ అనిపించే అంశం. నేను మిత్రుగా చెప్తున్నా, ఇట్లా చెప్పంగానే నా శత్రుత్వం పెట్టుకొని ఇట్లాంటి అట్లాంటి కాదు, కానీ మంచి పేరు సంపాదించుకో. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడిది ఇంపార్టెంట్ కాదు, ఎంత పెద్ద కుర్చీలో కూర్చున్న వాడిది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ప్రేమ పొందగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటున్నా, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకో మీ వైఖరి పట్ల కానీ, మీ పని విధానం పట్ల కానీ, మీ తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ ఇలా ప్రజలు మీ కార్యకర్తలు మంచిగా లేరు. గమనించుకో. ఎప్పుడు ఇలా నిన్ను పోడేవాడు గొప్పోడు కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను దగ్గరగా చూసి నిన్ను విమర్శించాడంటే ప్రజాభిప్రాయాన్ని ఎవడైతే చెప్పగలుగుతాడో వాడిని మెచ్చుకో, వానితో ఇంకో 10 మంది సలహాలు తీసుకో. నేను ఈ మధ్య ఎక్కడో విన్నా, నేను మేధావులు కూడా కొంతమంది మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిందని చెప్పండి. మీరు ఇలా వైస్ ఛాన్సలర్లు గవర్నర్లు వీళ్ళను ఏదో నియమించుకొని ఏదో అది కాదు. ప్రజాస్వామికమైన పద్ధతిలో పరిపాలించే ప్రయత్నం చేయి, అందరి సలహాలు తీసుకునే ప్రయత్నం చేయి. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు ఏదైనా సమస్య మీకు నివేదించే ప్రయత్నం చేస్తే వాటిని ఆలోచించే ప్రయత్నం చేయి. చేస్తే చేస్తా అని చెప్పు, చేయకపోతే చేయనని చెప్పు, వీలైతే వీలొద్దని చెప్పు. కానీ మీరు కూడా ఇలాగ లగిచర్లా ఉంది. సొంత నీకు ఏం నీ నియోజకవర్గం, నీ నియోజకవర్గం కాదు, నియోజకవర్గం కాదు, నువ్వు పెడతా అంటున్నావు. అంటే ఇప్పుడు మంచి చేద్దాం అనుకున్నా సారీ సార్, మీరు ఫార్మాసిటీ పెడతావా? నువ్వు ఫార్మా మందులు కావాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, రెవెన్యూ కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ ల్యాండ్లు మాత్రం మా దగ్గర తీసుకోవద్దనంటే తప్పు ఎలా సాధ్యమవుతుంది? అభివృద్ధికి రాజకీయానికి కొంత డిఫరెన్స్ ఉండాలి. మాట ఎంత బాధ అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ 2013లో ఓ చట్టం తీసింది 2.5 రెట్లు ఇవ్వాలి అని. నేను అంటున్నా, నా దగ్గర నేను ఉండే ఇల్లు కాడ అక్కడ గవర్నమెంట్ వాల్యూ 13 లక్షల రూపాయలు రజనీకాంత్ గారు, కానీ అమ్మకాలు జరిగేది 13 కోట్లు. 13 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? భూముల వాల్యూ ఎక్కడ రివైజ్ చేయకపోతే నువ్వు వెనకట భూములకు ఇస్తే మీద పడి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు ఎక్కువ ఉంది ఇక్కడ నడిచే రేటు కంటే అని. ఇలా గవర్నమెంట్ ఇచ్చే రేటుకును అక్కడ ఉండే రేటుకి అసలు పొంతం లేదు కదా. పెంచకపోతే రివైజ్ చేయకపోతే నేను అంటున్నా రజనీకాంత్ గారు, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళైనా సర్వీస్ కోసం వస్తారా అండి? ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు కూడా, నేను ఈ సందర్భంగా నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. రాజశేఖర్ గారు ఒక కమిటీ వేసిండండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐటీ కంపెనీల కోసం భూములు ఇచ్చిండ్రు. ఆ భూములో ఇచ్చినప్పుడు ఈ కంపెనీ పెడతా అని చెప్పిన, గిన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఇచ్చిండ్రా అని. మేము పోయి చూస్తే ఎక్కడ కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవండి. నేను ఎందుకంటున్నా అంటే కంపెనీలు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లలో ఇచ్చిన అందమైన రాతలు ప్రాక్టికల్గా ఉండవు. ఇలా వీళ్ళు అంటున్నారు,
వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు భూమి కొనుక్కోరు. అక్కడ 40 లక్షలు ఉందనుకో, సపోజ్ కొడంగల్ 40 లక్షలు కొనుక్కుంటారు. నువ్వెందుకు ఇవ్వాలి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు గుంజుకోవాలి? ఇంతెందుకు ఈ ముచ్చర్లలో మీరు, నేను ఎంత బాధ అంటే, ఎంత దుఃఖం ఉంటుందంటే, ఎందుకు ఇవాళ ఇంత వేదన అనుభవిస్తుంది తెలంగాణ అంటే, ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అసైన్మెంట్ భూములన్నీ కూడా మీకు 500 గజాలు ఇస్తాం, 40 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ పెట్టి తీసుకున్నారు. 2 ఇవాళ వీరు ముచ్చర్లలో 14,000 ఎకరాలు తీసుకున్నారు కదా. అసైన్మెంట్ భూములకు ఇచ్చింది 8 లక్షల రూపాయలు, పట్టా భూములకు ఇచ్చింది 15 లక్షల రూపాయలు. అక్కడ ప్రాక్టికల్ రేటు 2 కోట్లు 3 కోట్లు ఉంది. మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడ 50 కిలోమీటర్లు పోయినా 2 కోట్ల కన్నా. నేనేమంటున్నా అంటే, ఇవాళ వీరు అన్నారు భూములు వాపసు ఇయ్యలేదు. ఇంకొక 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ అక్వైర్ చేసేట ఒక 4th సిటీ కడతాడట. 14,000 ఎకరాలు గుంజుకునే దానికే తప్పని చెప్పి నువ్వు పాదయాత్ర చేస్తేవి, స్టేట్మెంట్ ఇస్తేవి, ఇక నా చెప్పని భాషలో తను వస్తే అని చెప్తేవి. ఇవాళ నువ్వు 16,000 ఎకరాలు తీసుకుంటా అంటారు. 16,000 ఎకరాలు తీసుకుంటే ఆడ 3 కోట్లు ఉందా 2 కోట్లు ఉందా, ప్రాక్టికల్గా వాల్యూ ఇవ్వరాదు. నువ్వు రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నావు కదా, నువ్వు సర్వీస్ కోసం చేస్తలేవు కదా. ఇవాళ ఫార్మా కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు 40 లక్షల రూపాయలు ఇవ్వరాదు, 50 లక్షల రూపాయలు ఇవ్వరాదు. నువ్వు వాళ్ళ భూములు గుంజుకొని నువ్వు మాత్రం వాళ్ళకు 40 లక్షలు ఇస్తా అంటే ఇది ఎక్కడ న్యాయం? మరి ఏం మార్కులు ఇస్తామండి దీనికి? ఇలా ముచ్చర్లకు నేను అంటున్నా, ముచ్చర్లలో కేసీఆర్ మీద మీరు ఏం మాట్లాడిందో చూడండి. ఇప్పటికైనా రైతాంగానికి భూములు నిజంగానే తీసుకుంటే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మీకు ఎక్కడ నీకు ఏ ప్రాంతంలో నీ ఇండస్ట్రీ పెడతానా కూడా 2 కండిషన్స్. ఒకటి, అక్కడ ఏ ధర పలుకుతుందో ఆ ధర ఇచ్చే ప్రయత్నం చేయి, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలగని టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇలా ఫార్మాసిటీ కూడా పెట్టు. కానీ 0 డిశ్చార్జ్ అంటే పొల్యూషన్ లేని, విషవాయువులు బయటికి రాకుండా, విషపు నీళ్లు బయటికి రాకుండా, సిరీస్ కంపెనీ కాడ ఇవాళ ఇల్లు కడతా, ఇలా అపార్ట్మెంట్ కడుతున్న వాసమైన ఇవాళ బోరేసినా కూడా కెమికల్ వాటర్ వస్తాయండి. బాధ ఇవ్వాల వాళ్ళు ప్రకటన ఇచ్చిండ్రు, ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు, ఈ గ్రౌండ్ వాటర్ పనికిరా అని చెప్పి ప్రకటన ఇస్తే కూడా ఇలా బుక్ చేసుకుంటుండండి. ఇలా గది వాతావరణం. అందుకని నేను ఏమంటున్నానంటే, ప్రజాక్షేమం కోసం నిజమైతే నువ్వు ఎవరిని ఇంట్లోకి వెళ్తున్నావు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. భూమి ధర 40 లక్షలు ఉండడానికి ₹1 కోటి కానీ ఇట్లా డిమాండ్ చేస్తలేడు. 40 లక్షలు ఉండడానికి 40 లక్షలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. తప్ప అండి? ఇవాళ మళ్ళీ ఒక రోడ్ వేస్తా అంటాడు. ఇప్పుడు శ్రీశైలం రోడ్ ఒకటి ఉండగా, నాగార్జునసాగర్ రోడ్ ఉండగా, ఫార్మా ముచ్చర్ల కోసం, ఫార్మాసిటీ కోసం ఏర్పడ్డ రోడ్లు ఉండగా కూడా మళ్ళీ 330 ఫీట్లతోటి కూరగాయలు పండించే ఎకరం అరెకరం ఉండేటువంటి చిన్న రైతుల భూముల్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ అక్కడ పోయేది ఉంది నేను ఇవాళ.